నాన్న వెంకీ, మావయ్య గారు చెప్పారని విద్యా వినయ్ల కార్యానికి ఒప్పుకున్నానే కానీ నాకెందుకో కంగారుగా ఉంది నాన్న. అమ్మా శారదా, ఎందుకమ్మా అంతలా టెన్షన్ తీసుకుంటున్నావు? అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వు ఎక్కువ ఆలోచించకు. తాతయ్య, మీకున్న వయసుకి గౌరవానికి మీరు ఇలాంటి చీప్ ట్రిక్స్ యూజ్ చేసి ఇలా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మమ్మీకి ఈ విషయం తెలిస్తే వీళ్ళ పైన ఉన్న కోపం ఇంకా పెరుగుతుంది. మీ పైన ఉన్న గౌరవం కూడా ఖచ్చితంగా పోతుంది. అమ్మా మ్యాగీ, నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు నేను చాలా మంచి మాటలు చెప్పుంటానమ్మా. నీ చిన్న వయస్సులో నీ అమాయకత్వం నాకు చాలా నచ్చేది. నీకు వయసు పెరిగే కొద్దీ నీ మీద నీ తల్లి ప్రభావం బాగా ఎక్కువయింది. మంచి మాటలు వినిపించడం కరువయింది. ప్రపంచాన్ని నువ్వు నీ కళ్ళతో చూడడం మానేసి మీ అమ్మ కళ్ళతో చూడటం మొదలుపెట్టావు. అందుకే ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యం నీకు తప్పుగా అనిపిస్తోంది. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నీ స్నేహితురాలు పెళ్లికి తోడ్పాటునందించిన నీకు వీళ్ల ప్రేమ ఎందుకని అర్థం కావటం లేదో నాకు అర్థం కావటం లేదు. తాతయ్య, ఇలాంటి హితబోధలు దీనికి నేను ఇప్పటికే చాలాసార్లు చేశాను. నో యూస్. ఈ చెవితో వినడం, ఆ చెవితో వదిలేయడం బాగా అలవాటైపోయింది దీనికి. అరే, ముసుగులో ఉన్నావే అనంటే దీనికి అర్థం కాదు.